హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. ఈ రోజు వీడియోలో మనం బ్రీఫ్ గా గేమ్ చేంజర్ మూవీ గురించి డిస్కస్ చేసేద్దాం. ఈ వీడియో అయితే రివ్యూ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ అ డిస్కషన్. నేనైతే ఈ రోజు మూవీకి మ్యాట్నీ షోకి వెళ్ళాను. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్, థియేటర్ లో జనాలు అయితే ఎవరూ లేరు. దానికి టూ మెయిన్ రీజన్స్ అనుకుంటున్నా. ఒకటైతే మూవీకి చాలా నెగిటివ్ టాక్ వచ్చింది, ఇంకొకటి టికెట్ రేట్స్. నేనుండేది ఒక చిన్న విలేజ్ లో. ఇక్కడ సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ 235 రూపీస్. ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ కెన్ అఫోర్డ్ దట్ మచ్ ప్రైస్ హియర్. సో ఈ టికెట్ రేట్ల గురించి మూవీ ప్రొడ్యూసర్స్ కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. దట్స్ మై ఒపీనియన్. ఎందుకంటే టికెట్ రేట్ 230 కాకుండా 100 రూపీస్ ఉంటే చాలా మంది ఎఫోర్డ్ చేయగలరు అండ్ చాలా మంది మూవీకి రాగలరు కూడా. సో కలెక్షన్స్ కూడా పెరుగుతాయి కదా. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్ లో మెన్షన్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా జనరిక్ గానే స్టార్ట్ అయింది. ఒక ఫైట్ సీక్వెన్స్ ఫాలోడ్ బై అ సాంగ్. ఆ తర్వాత కూడా మూవీ కొంచెం స్లోగానే అనిపించింది. కియారా అద్వానీ, రామ్ చరణ్ మధ్య లవ్ ట్రాక్ నాకైతే కొంచెం డీసెంట్ గానే అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే ఒక ప్లెయిన్ లవ్ ట్రాక్ కాకుండా ఒక దోప్ అనే ఒక కాన్సెప్ట్ ని పెట్టారు. బట్ ఆ దోప్ గురించి ఇంకొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. సో అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని, మనలో ఉన్న ఏవైనా నెగిటివ్ హ్యాబిట్స్ ని వదిలేయడానికి దోప్ అనే వర్డ్ ని యూజ్ చేసి వదిలేయడం అనేది కాన్సెప్ట్ అని నాకు అర్థమైంది. బట్ దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది. ఆ లవ్ స్టోరీలో కూడా కొన్ని ఇబ్బందులు అనిపించాయి నాకు. మెయిన్ ఏంటంటే రామ్ చరణ్ ఏమి చెప్పకముందే కియారా అద్వానీ ఏంటి లవ్వా అని అడగడం నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఐ మీన్ అసలు ఏం చేశాడని లవ్వా అని అడగడం. అండ్ ఆల్సో రామ్ చరణ్ అక్కడ పెద్దగా ఐ మీన్ కియారా అద్వానీని ఇంప్రెస్ చేయడానికి ఏమీ చేసినట్టు అనిపించదు. బట్ కియారా అద్వానీ తనని అన్నీ మార్చుకోమని అడగడం అవన్నీ నాకైతే చాలా సిల్లీగా అనిపించాయి. బట్ అట్ ద సేమ్ టైం ఆ మ్యూజిక్ వల్ల వాటి వల్ల కొంచెం క్యూట్గానే అనిపించింది ఆ ట్రాక్ అయితే. సో యా, ఇట్ వాజ్ ఓకే. సో లిటరల్లీ ఈ ట్రాక్ ఒక 30 minutes దాకా నడిచినట్టు అనిపించింది నాకు. సో ఇట్ వాజ్ ఓకే. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ టెరిబుల్, దట్స్ వాట్ ఐ కెన్ సే. కియారా అద్వానీని ఇంకా బాగా చూపించుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఐ మీన్ షీ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్ టు. సో ఆ పర్ఫార్మెన్స్ని కూడా కొంచెం వాడుకొని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ 1 hour అయిపోయిన తర్వాత మూవీ కొంచెం ఫాస్ట్ అవుద్ది అనమాట. మోపిదేవికి రామ్ నందన్ క్యారెక్టర్కి మధ్య కాన్ఫరంటేషన్ స్టార్ట్ అయిన నుండి మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఆల్సో ఆ ఇంటర్వెల్లో పెట్టిన ట్విస్ట్ కూడా బాగా అనిపించింది. నేనైతే ఆ ట్విస్ట్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ అ ఫ్యాంటాస్టిక్ ట్విస్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఓకే, ఒక డీసెంట్ నోట్లోనే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిందని నాకు అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అవ్వగానే మూవీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోద్ది. ఆ ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ ప్లే చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్. ఆ అప్పన్న క్యారెక్టర్లో మాత్రం రామ్ చరణ్ జీవించారని అనిపించింది. తన పదాలు పలకడానికి ఇబ్బంది పడే విధానం కానీ అదంతా నాకైతే ఐ కైండ్ ఆఫ్ ఎంపథైజ్డ్ విత్ అప్పన్నాస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్లో కూడా నాకేమనిపించిందంటే అది చాలా హర్రీగా అవ్వగొట్టేశారా అనిపించింది నాకైతే. ఐ మీన్ ఇంకొంచెం టైం తీసుకొని ఆ వరల్డ్ని, ఆ విలేజ్ని ఇంకా బ్యూటిఫుల్గా సెటప్ చేసి ఇంకా క్యారెక్టర్స్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే ఇంకా ఆ ఎమోషన్ అనేది జనాలకి బాగా కనెక్ట్ అయ్యేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే అదంతా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. 30 minutesలోనే ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఫ్లాష్ బ్యాక్ గెట్స్ ఓవర్. ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత కూడా మూవీ వాజ్ కైండ్ ఆఫ్ ఓకే ఫర్ మీ. ఆ బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్కి రామ్ నందన్ క్యారెక్టర్కి మధ్య లైక్ క్యాట్ అండ్ మౌస్ గేమ్, అది కూడా నాకు బాగా అనిపించింది మూవీ లాస్ట్ 1 hour కూడా. బట్ ఇట్ వాజ్ నాట్ ఎక్స్ట్రాడినరీ, ఇట్ వాజ్ నాట్ బ్యాడ్ ఆల్సో. సో అది ఆ మేబీ గేమ్ చేంజర్ కొన్న మెయిన్ ప్రాబ్లం అదేనేమో. అంటే ఈ మూవీ అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించదు, అలా అని ఇట్ వాజ్ నాట్ టెరిబుల్ టు. ఇంకా లాస్ట్ 1 hourలో నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఆ పాయింట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసేద్దాం. లాస్ట్ 1 hourలో చాలా రూల్స్ డిస్కస్ చేశారు రాజ్యాంగంలో ఉన్నవి. అవి అయితే నాకు చాలా నచ్చాయి. సో వాటిని ప్రీచీగా కాకుండా కొంచెం ఎలివేషన్స్లా వాటిని చూపించారు. సో ఆ పాయింట్ అయితే నాకు నచ్చింది. మూవీలో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఫైట్స్ కూడా మరీ అంత ఓవర్ ద టాప్గా వెళ్ళినట్టు నాకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ వస్తుంది. రామ్ నందన్ని చెయ్యి కట్టేసి రామ్ నందన్కి బేడీలు వేసేస్తారు. ఐ మీన్ ఒక చెయ్యికి మాత్రమే బేడీ వేస్తారు. సో అక్కడ చాలామంది తనని కొట్టడానికి వస్తూ ఉంటే రామ్ నందన్ స్టార్ట్స్ ఫైటింగ్ అనమాట. సో అక్కడైతే నాకేమనిపించిందంటే చాలా బిలీవబుల్గానే అనిపించింది నాకు ఫైట్. ఐ మీన్
ఐ మీన్ ఇక్కడ కంపారిజన్ కాదు కానీ పుష్పలో క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది. పుష్పకి కాళ్ళు చేతులు రెండు కట్టేస్తారు. కట్టేసిన తర్వాత కూడా ఏదో ఒక సూపర్ మ్యాన్ లాగా అల్లు అర్జున్ ఎగురుతూ ఉంటాడు. సో ఆ అలాంటి ఫైట్ కాకుండా ఇక్కడ రామ్ చరణ్కి ఓన్లీ ఒక చేయి మాత్రమే కట్టేస్తారు. సో హీ కెన్ మూవ్ అరౌండ్ అండ్ హీ కెన్ ఫైట్ అనిపించింది. సో కొంచెం బిలీవబుల్గా అనిపించాయి ఫైట్స్, మరీ ఓవర్ ద టాప్ వెళ్ళిపోకుండా. అది నాకు చాలా బాగా అనిపించింది. ఐ మీన్ రామ్ చరణ్ పెద్ద హీరో కాబట్టి ఏదో మరీ మ్యాసివ్ ఫైట్స్ పెట్టేసి అలా కాకుండా ఇట్ వాజ్ గుడ్. ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ మూవీలో అయితే రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ అయితే ఎక్కడ వంక పెట్టడానికి లేదు. హీ గేవ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఎస్పెషల్లీ అప్పన్నగా ఆ క్యారెక్టర్లో ఉన్న వల్నరబిలిటీని చాలా బాగా చూపించాడు. రామ్ నందన్ ఐఏఎస్గా తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగా అనిపించింది నాకు. ఐ మీన్ అక్కడ పర్ఫామ్ చేయడానికి అంత స్కోప్ అయితే లేదు, బట్ స్టిల్ ఇట్ వాజ్ ఓకే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఆల్సో అంజలి గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. అంజలి గారు చాలా బాగా నటించారు. షీ గేవ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ అఫ్ కోర్స్ బొబ్బిలి మోపిదేవిగా మన ఎస్జే సూర్య గారు అయితే ఇరగదీశారు. హీ గేవ్ అ సాలిడ్ పర్ఫార్మెన్స్ యాజ్ బొబ్బిలి మోపిదేవి. బట్ అక్కడ కూడా ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే రామ్ చరణ్కి బొబ్బిలి మోపిదేవికి క్యారెక్టర్ మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. అందుకే ఎమోషనల్ కనెక్ట్ అంత అనిపించలేదు నాకు మూవీలో. ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బట్ వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది అంత బలంగా అనిపించదు అనమాట. ఎందుకంటే ఇది కొంచెం స్పాయిలరే, బట్ ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ని చంపిన క్యారెక్టర్ అనేది బొబ్బిలి మోపిదేవి క్యారెక్టర్ కాదు. చంపే క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ ఉంటుంది. అది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో అదొకటి నాకు మూవీలో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మూవీలో కొన్ని మోకబాట్ షార్ట్స్ వాడారు. అంటే ఐ మీన్ కెమెరా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. లైక్ 360 degrees యాంగిల్స్లో కెమెరా తెగ తిరుగుతూ ఉంటుంది. ఐ మీన్ అది కొన్ని సీన్స్లో బాగానే అనిపించింది, బట్ కొన్ని సీన్స్లో అనవసరంగా వాడారేమో అనిపించింది. కెమెరాని మరీ తిప్పేస్తూ ఉంటారు అనమాట. ఒక సీన్లో అయితే నాకు లిటరల్గా కళ్ళు తిరిగేసాయి ఆ కెమెరాని అలా తిప్పినప్పుడు. సో అదొకటి నెగిటివ్ అనిపించింది. ఇంకా అంటే మూవీలో కామెడీ కూడా నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. సునీల్ కామెడీ సైడ్ సత్యం అని పెట్టారు. అది ఎప్పుడో 1990sలో కామెడీ. అది సైడ్ సత్యం అని చెప్పి సైడ్కి నడవడం అనేది అది మరీ ఫన్నీగా అనిపించింది. ఐ మీన్ అక్కడ ఏదైనా మెడికల్ రీజన్ అయినా ఇచ్చి ఉంటే బాగుండేది. అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఎ క్రింజ్. అండ్ ఆల్సో బ్రహ్మానందంతో ఒక సీన్ ఉంటుంది. ఆ కామెడీ సీన్ కూడా చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. ఆ బార్డర్ గురించి ఒక ఫన్నీ సీను. సో కామెడీ అయితే లిటరల్గా వర్కౌట్ అవ్వలేదు సినిమాలో. మూవీ అయితే ఓవరాల్గా నాకు డీసెంట్ వాచ్ అని అనిపించింది. టు కన్క్లూడ్, మూవీలో తమన్ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఎక్స్ట్రాడినరీ, బట్ ఉన్న సీన్స్ని బాగానే తమన్ మ్యూజిక్ ఎలివేట్ చేసిందని నాకు అనిపించింది. అండ్ ఆల్సో మూవీలో నాకు అనిపించిన ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే శంకర్ గారు ఇండియన్ 2 గేమ్ చేంజర్ ఒకేసారి తీయడం వల్ల నాకెందుకు ఈ మూవీని చాలా రష్గా తీసారేమో అనిపించింది. ఐ మీన్ సెకండ్ హాఫ్లో కాంటెంట్ చాలా ఉంటుంది, చాలా ఎలివేషన్స్కి స్కోప్ ఉంది. అండ్ ఆల్సో లాజికల్గా కూడా చాలా మంచి మంచి పాయింట్స్ చూపించారు. రాజ్యాంగం గురించి కొన్ని రూల్స్ కూడా చాలా బాగా చూపించారు. బట్ వాటిని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా రష్గా అనిపించింది అనమాట. అంటే అంత తొందరగా ఎందుకు చూపించేయాలో నాకు అర్థం కాల. ఒక దగ్గర ఎలక్షన్స్కి 40 lakhs మాత్రమే స్పెండ్ చేయాలి, ఎక్కువ స్పెండ్ చేయకూడదు అని రామ్ నందన్ మోపిదేవి క్యారెక్టర్ చెప్పే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా తీయొచ్చు, బట్ దాన్ని కూడా ఒక రష్గా తీశారు. అండ్ ఆల్సో ఆ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా చాలా రష్గా అనిపిస్తాయి అనమాట. ఎక్కడ కూడా మనం ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యేంత టైం ఇవ్వరు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పన్న క్యారెక్టర్ చనిపోయినప్పుడు కూడా చాలా అబ్రప్ట్గా, అఫ్ కోర్స్ ఇది స్పాయిలరే, బట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది అప్పన్న క్యారెక్టర్ చనిపోద్దని. సో అప్పన్న క్యారెక్టర్ చనిపోయినప్పుడు కూడా ఆ ఎమోషన్స్ని ఫీల్ అవ్వడానికి కానీ మనకేం టైం ఇవ్వరు అనమాట. అండ్ ఆల్సో అక్కడ అప్పన్న క్యారెక్టర్ని చంపేసినప్పుడు కూడా మనకేదో అంత ఏమంటారో బాధ అనిపించుతుంది అనమాట. ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ని చంపే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ని అంత ఈవిల్గా కానీ అలా చూపించరు అనమాట. సో చాలా అబ్రప్ట్గా అనిపిస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా.
అది ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంట నేనైతే. సో మూవీ కి మిక్స్డ్ టాక్ రావడానికి మెయిన్ రీజన్ అయితే నాకు అదే అనిపించింది. మూవీ యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్ స్క్రిప్ట్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా రష్గా చేసేసారేమో, అంతా తొందరగా అయిపోయిందేమో అనిపించింది. ఆ కామెడీ ట్రాక్ కానీ ఆ సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ టకా కట్ అయిపోతుంటాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది సెకండ్ హాఫ్. ఐ మీన్ మనం ఏ ఎమోషన్స్ని ఫీల్ అవ్వడానికి మనకి టైం ఇవ్వరు. సో అది యాక్చువల్లీ మూవీకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అట్ ద సేమ్ టైం. అంటే మూవీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి ఆ మూవీని ఫీల్ అయ్యే ఎంజాయ్ చేసే టైం ఇవ్వరు అనమాట. సో అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనిపించింది. సో శంకర్ గారి నుండి అయితే డెఫినెట్లీ ఇట్స్ బెటర్ ఎఫర్ట్ దాన్ ఇండియన్ 2. చాలామంది శంకర్ గారి గురించి నెగిటివ్గా పెడుతున్నారు, మీరు రిటైర్ అయిపోవాలి అది ఇది అని చెప్పి. నాకైతే అలాంటి ఒపీనియన్ ఏం లేదు. శంకర్ స్టిల్ హ్యాస్ ద పొటెన్షియల్. ఐ మీన్ హీ హ్యాస్ దట్ గ్రేట్ విజన్ అండ్ ఆల్సో ద గ్రాండియర్. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన బిగ్ ఫిలిమ్స్ అన్నీ లైక్ పుష్ప ఆర్ పుష్ప 2 అవి కొంచెం పీరియాడిక్ డ్రామా టైప్ అనమాట. సో 2000s ఆర్ 1990s కైండ్ ఆఫ్ టైంలో సెట్ చేసుకున్న ఫిలిమ్స్ అవి గ్రాండ్గా తీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ గేమ్ చేంజర్ అనేది 2024లో సెటప్ అయిన స్టోరీ. సో ఇలాంటి స్టోరీని కూడా గ్రాండ్గా తీయగలిగే క్యాపబిలిటీ శంకర్ లాంటి డైరెక్టర్స్ మాత్రమే ఉంది. సో శంకర్ గారు మరీ రిటైర్ అయిపోవాల్సిన అవసరం లేదు, కానీ హీ నీడ్స్ టు టేక్ అ బ్రేక్ అండ్ రీస్టార్ట్. సో అంతే అండి, గేమ్ చేంజర్ గురించి నా ఒపీనియన్ అయితే అదే. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు జెన్యూన్గా అనిపించినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మై నేమ్ ఇస్ అశోక్. అండ్ మీరు ఎక్కడ దాకా వీడియో చూసారంటే నా కాంటెంట్ మీకు ఎంతో కొంత నచ్చినట్లే. సో అశోక్ రీడ్స్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి. నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.